హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇవాళ రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీ దోసకాయ పచ్చడి. పచ్చిగా ఉన్న దోసకాయలతో ఇలా పచ్చడి రెడీ చేసుకోండి. ఈ పచ్చడి చేసుకోవడం చాలా సులువు అండి. రుచి మాత్రం అద్దరిపోతుంది. వేడివేడి అన్నంలోకి చాలా సూపర్గా ఉంటుంది. అప్పుడప్పుడు నోటికి ఏం తినాలనిపించదండి, నోటికి ఏది సహించదు, ఎలాంటి కూరలతో కూడా తినాలనిపించదు. అలాంటప్పుడు దోసకాయలతో ఇలా పచ్చడి చేసుకోండి. ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. ఒక 4 ముద్దలు ఎక్కువగానే తినేస్తారు. ఇక లేట్ చేయకుండా సింపుల్ అండ్ టేస్టీ దోసకాయ పచ్చడిని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటనే చూసేద్దాము. ముందుగా ఈ దోసకాయ పచ్చడి రెడీ చేసుకోవడానికి దోసకాయలని 2 తీసుకున్నానండి. పైన తొక్కను మొత్తం తీసేసిన తర్వాత దోసకాయ ముక్కల్ని చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, దోసకాయ ముక్కల్ని ఈ విధంగా చిన్న పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకున్నాను. తీసుకున్న 2 దోసకాయలను కూడా ఇదే విధంగా తరిగి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకొని అందులో 1/2 కప్పు వరకు పల్లీలను వేసుకోవాలి. ఈ పల్లీలు పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. స్టవ్ని సిమ్ టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటే ఈ పల్లీలన్నీ ఫ్రై చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, పల్లీలు చక్కగా వేగిపోయాయి. ఇలా వేయించుకున్న పల్లీలని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. తర్వాత అదే ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకుని అందులో 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత పచ్చిమిర్చిని వేసుకోవాలి. నేను ఇక్కడ కరెక్ట్గా 10 పచ్చిమిరపకాయలను తీసుకున్నానండి. ఇవి కొంచెం ఘాటుగా ఉన్న పచ్చిమిరపకాయలు. తీసుకున్న 2 దోసకాయలకి 10 పచ్చిమిరపకాయలు కరెక్ట్గా సరిపోతాయి. పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేయండి. వెల్లుల్లి రెబ్బలు జీలకర్రని కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే బాగా పండిన 2 మీడియం సైజ్ టమాటాలని ఈ విధంగా కొంచెం పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసి ఇందులోనే వేసుకోండి. పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాతనే ఈ టమాటా వేసుకోవాలి. టమాటా వేసిన తర్వాత కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం చింతపండు వేసుకోండి. చింతపండుని ఎక్కువగా వేసుకోకూడదు, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ టమాటా ముక్కలు చింతపండు అనేది సాఫ్ట్గా అయ్యేంతవరకు ఉడికించుకోండి. ఇప్పుడు వీటినన్నిటిని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లగైన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలను వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత ఇందులోని ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి టమాటా ముక్కలు వేసుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాతనే వేసుకోండి. తర్వాత ఇందులో ముందుగా తరిగి పెట్టిన దోసకాయ ముక్కలు వేసుకోవాలి. కొన్ని ముక్కల్ని పక్కన పెట్టేసి మిగతా దోసకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసిన తర్వాత ఒకసారి స్పూన్తో బాగా కలుపుకొని మిక్సీపై మూత పెట్టి మరీ మెత్తని పేస్ట్ లాగా కాకుండా కొంచెం బరకలా ఉండేలాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకుని ఈ పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకుందాం. తర్వాత ఇందులో పక్కకు పెట్టిన దోసకాయ ముక్కలు వేసుకోవాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ చిన్న సైజు ఒకటి తీసుకున్నానండి. ఇలా ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవడం ద్వారా దోసకాయ పచ్చడి అద్దరిపోతుంది. ఇప్పుడు ఈ పచ్చళ్ళలోకి పోపు రెడీ చేసుకుందాము. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని అందులో 3 టీ స్పూన్ వరకు ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడిన తర్వాత ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు కచ్చపచ్చగా దంచి వేసుకోవాలి. తర్వాత ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేయాలి. జీలకర్ర ఆవాలు చిటపట్లాడేటప్పుడు ఇందులో ఒక 2 ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఈ ఎండుమిర్చిని వెల్లుల్లి రెబ్బల్ని అన్నిటినీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసిన తర్వాత ప్యాన్పై మూత పెట్టండి. ఎందుకంటే కరివేపాకు వేసిన తర్వాత ఆయిల్ అనేది బయటికి చిల్లుతుంది కాబట్టి మూత పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు క్రిస్పీగా ఎంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే చిటికెడంతా ఇంగువ వేసుకోండి. ఏ పచ్చళ్ళలోనైనా సరే కొంచెం ఇంగువ వేయడం ద్వారా ఆ ఫ్లేవర్తో పచ్చళ్ళు చాలా రుచిగా ఉంటాయి. ఇప్పుడు ఈ పోపునంతా కూడా పచ్చడితో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మీకు ఇష్టమైతే ఇందులో కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ పసుపునైతే వేయలేదు, కావాలనుకుంటే పసుపు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పోపునంతా కూడా పచ్చడితో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో ఫైనల్గా సన్నగా తరిగిన
కొత్తిమీర వేసుకోవాలి. చాలా రుచిగా ఉంటాయండి, తినేటప్పుడైతే భలే బాగుంటుంది. కొత్తిమీర ఇలా లాస్ట్లో యాడ్ చేయడం ద్వారా ఆ ఫ్లేవర్ అంతా కూడా పచ్చడికి బాగా పడుతుంది, చాలా రుచిగా ఉంటుందండి. సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి, చూస్తుంటేనే నోరూరించే కమ్మని దోసకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇది నోటికి ఎంతో రుచిగా కమ్మగా అనిపిస్తుందండి, చాలా చాలా బాగుంటుంది. దోసకాయ అంటే ఇష్టపడని వారికి ఇలా చేసి పెట్టినట్లయితే ఇంకా 4 ముద్దలు ఎక్కువగానే తింటారు, అంత రుచిగా ఉంటుంది. పిల్లలు సైతం ఈ దోసకాయ పచ్చడిని ఈజీగా తినేస్తారండి. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. మీరు ఈ పచ్చడి రెసిపీని తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో, టేస్ట్ ఎలా ఉందని కామెంట్ చేయండి. ఫస్ట్ టైం ఆ వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే మరెన్నో వెరైటీ రెసిపీస్ అనేది మీ మొబైల్కి నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.